దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఎడతెగక ప్రార్థన చేయండి అనేటువంటి గ్రూప్లో ఆత్మీయ సభ్యులందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. సహోదరులారా, మనము గత నెలల నుండి ప్రకటన గ్రంథం సంపూర్ణ వివరణ అనేటువంటి అంశమును మనము ధ్యానిస్తూ వచ్చాము. సంపూర్ణమైనటువంటి వివరణ అనగా ప్రకటన గ్రంథము యొక్క వివరణ, సంపూర్ణమైనటువంటి వివరణ అనగా 1వ అధ్యాయం నుండి ఒక్కొక్క వచనాన్ని వివరిస్తూ అనేక విషయాలు గ్రూపులో తెలియజేయటువంటి విషయాలు మనము అనేక మంది దేవుని దాసులు కూడా తెలియచేశారు. అయితే మనం ఈరోజు నిన్నటి దినాన అబద్ధ ప్రవక్త లేక క్రీస్తు విరోధి కూరు మృగానికి కానీ ప్రతిమకు కానీ నమస్కరించిన వారి యొక్క గతిని, వాళ్ళు ఏ రీతిగా నెమ్మది లేకుండా అగ్ని గుండములో బాధింపబడతారనేటువంటి విషయాలు నిన్నటి దినాన మనము చాలా చక్కగా వినగలిగి ఉన్నాము. అయితే ఈరోజు మనము అంశం ఏంటంటే ఈరోజు ప్రకటన గ్రంథం సంపూర్ణ వివరణ, యేసుక్రీస్తు 2వ రాకడ వర్తమానములు. చాలామంది ఏమడిగారంటే, కొంతమంది అయ్యా ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథం గురించి వివరిస్తున్నారు, యేసుక్రీస్తు గురించి ఎక్కడ మీరు 2వ రాకడ గురించి ఎక్కడ చెప్తున్నారు అనేటువంటి విషయాలు కొంతమంది అడిగారు. ప్రకటన గ్రంథం అనగానే యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ, యేసుక్రీస్తు వారు 2వ రాకడ గురించి, సంఘము ఎత్తబడుట గురించి, సంఘము భూమి మీదకి రాబోయే దాని గురించి, సంఘం ఎత్తబోయే దాని గురించి, ఇడబడిన వారికి గతి అవుతుందనేటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుకనే రెండు కలిపి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు కొన్ని విషయాలు యేసుక్రీస్తు 2వ రాకడ విషయాలు కూడా ఇందులో మనం బోధించబోతున్నాం. కనుక ముందుగా దేవుని సహాయం కోరుదాం. ఒక వచనాన్ని చదువుకొని ప్రకటన గ్రంథం ఈరోజు అంశం వచ్చేసి ప్రభునందు మృతులు అనేటువంటి అంశం. ప్రభునందు మృతులు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. యేసు ప్రభువా, దేవా నాయన, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు మీ కృపలో కనికరంలో మమ్మను భద్రపరిచి అనేకమైన మేలుల చేత తృప్తిపరిచినందుకు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన ప్రకటన గ్రంథం యొక్క సంపూర్ణ వివరణ భాగంలో కొన్ని విషయాలు మేము బోధిస్తుండగా మీ ఆత్మచేత మీరే బోధించండి. మేము బోధిస్తే నాయన అనేకులు అపార్థం చేసుకుంటారు కనుక అనేక విషయాలు మాకు అర్థం కనుక మీరే సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మదేవ బోధించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి చెబుతున్నాం. పరలోకమందున మా తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈరోజు అంశం వచ్చేసి ప్రభునందు మృతులు, మృతునందే మృతులు ధన్యులను రాయమనేటువంటి మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారికి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నటువంటి మాట మనము ఇప్పుడు చూస్తున్నాము. నిన్నటి దినాన మనము కొన్ని విషయాలు మాట్లాడాము. అయితే ఈరోజు ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకముండి యొక్క స్వరము చెప్పుగా వింటిని. అయితే ఇక్కడ మనము అంతటా ఎప్పటి నుండి అనేటువంటి మాట వాడారంటే అక్కడ ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని
పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలామంది ఈ వాక్యాన్ని మరి అపార్థం ఎలా చేసుకున్నారంటే, 7 ఏళ్ళు శ్రమల కాలములలో భూమి మీదే సంఘం ఉంటుంది, సంఘము భూమి మీదే ఉంటుంది కనుక ఈ భూమి మీద 7 ఏళ్ళు శ్రమల కాలములో మరి ఉంటుంది సంఘము అని చెప్పేవారు ఉన్నారు. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. అయితే వాళ్ళ విషయం పక్కన పెట్టండి. మనము సంఘము 4వ అధ్యాయంలో ఎత్తబడిందని మనము బోధించాం. మనం బోధించడం కాదు, ప్రకటన గ్రంథంలోనే మనకి సంఘముకి వివరణ దేవుడు యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతటా సంఘం గురించి వివరణ లేక సంఘాన్ని సరిచేసినట్లుగాను, సంఘానికి ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించినట్లుగాను, మరి కొన్ని లోపాలను సరి చేసుకొని మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ యొద్ద నుండి దీప స్తంభమును తీసివేస్తానని చెప్పినట్లుగాను కొన్ని విషయాలు మనం అనేక విషయాలు గ్రూప్లో మాట్లాడగలిగాము. అయితే సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడితే ఈ 14వ అధ్యాయంలో ఇక్కడ కనిపిస్తున్న వారు ఎవరు అనేటువంటిదే ప్రశ్న. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతము నుండి మృతులు ధన్యులను రాయమని పరలోకం నుండి చెప్పగా స్వరము చెప్పగా వింటిని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభునందు మృతులెవరు? యేసుక్రీస్తు వారు ప్రభునందు, ఇలాగ యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడితే ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవులైన వారు ఏకముగా క్రీస్తును ఎదుర్కొన్నట్టుకు సంఘము వెళుతుంది అనేటువంటి విషయాలు మనము అనేక విషయాలు బోధించాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. దేవుడు ఈ భూమి మీద మనుషులను రక్షించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. అందులో భాగముగా సువార్త అనేటువంటి గొప్ప రక్షణ భాగ్యం, సువార్త ఏ రీతిగా కలుగుతుంది, సువార్త ఎలా మరి రక్షణ ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఈ భూమి మీద బహిరంగంగా సువార్త సంఘం ఉండగానే బహిరంగంగా సువార్త ప్రకటించబడుతుంది. బహిరంగంగా సువార్త ప్రకటించబడతాయి. ఆటంకాలు మామూలుగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే ఆటంకాలు అనేటువంటివి బహిరంగంగా మరి సభల ద్వారా సువార్త ప్రకటించినప్పుడు కొన్ని ప్రాంతాలలో సువార్తను నిషేధించారు, సువార్త ప్రకటించకూడదని. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే వాళ్ళకి బాధ కాబట్టి సువార్త అనేటువంటిది దేవుడే ప్రవేశపెట్టాడు. కొన్ని విషయాలు మనం అర్థం కావడానికి కొన్ని విషయాలు మనం చూద్దాం. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను అనే మాట మనం చూస్తాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే సువార్త అనేటువంటిది సంఘం ఉండగానే ఈ భూమి మీద బహిరంగంగా సువార్త అనేటువంటిది ప్రకటించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉండగానే ఈ భూమి మీద మరి బహిరంగంగా సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ఎక్కడ చూసినా, మహాసభలు ఎక్కడ చూసినా సువార్త, మనం టీవీలో చూసినా, రేడియోలో చూసినా, సెల్ ఫోన్లో చూసినా, ఎక్కడ చూసినా, చర్చిలో ఎక్కడ చూసినా, మందిరాలు ఎక్కడ చూసినా సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. ఈ ప్రకటించబడుతున్నప్పుడు మరి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ యొక్క విషయాలు మనకు అర్థం కావాలి. మొదటగా సువార్తకి వివరణ అర్థమైన తర్వాత ఈ ప్రభునందు మృతులైన వారు ఎవరు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 మనం చూస్తే 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయము 15 కాలం పరిపూర్ణమైన ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది
మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు ఏమని ప్రకటించాడంటే కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు వచ్చాడు యేసుక్రీస్తు వారు. మొదటగా యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనక మారు మనసు పొంది సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి. సువార్తలో ఏముంది? సువార్తను ఎందుకు నమ్మాలి? సువార్త అనగా ఏంటి? సువార్తలో ఏముంది అంటే సువార్తలో రక్షణ ఉంది. సువార్త ప్రకటించటంలో రక్షణ వార్త ఉంది కనుకనే సువార్త నమ్మినవాడు లేక దేవుని నమ్మినవాడు, యేసుక్రీస్తు వారు నమ్మినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఏమని బోధించాడు సువార్త అంటే, మరి సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి. అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సంఘము కృపకాలము ఉండగానే సువార్త అనేటువంటిది బహిరంగంగా ప్రకటించబడుతుంది. ఆటంకాలు అనేటువంటివి వస్తుంటాయి పోతుంటాయి, కానీ సంపూర్ణంగా సువార్త అనేటువంటిది తీసివేయబడదు. ఎప్పటి వరకు? సంఘం ఉన్నంత వరకు భూమి మీద సంఘము ద్వారా సువార్త అనేటువంటిది దేవుడు ప్రకటిస్తాడు. ఇది బహిరంగంగా సువార్త ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు, ఎక్కడైనా ప్రకటించవచ్చు, ఎలాగైనా దేవుని సువార్తను ప్రకటించవచ్చు. ఇది బహిరంగంగా సువార్త దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన అధికారం. కానీ మరి ఇక్కడ మనం మరొక మాట చదువుకుందాం. సంఘం భూమి మీద ఉండగానే మరి రక్షింపబడితే మనకి మంచిది, సువార్త నమ్మితే మనకు మంచిది, దేవుని మాట నమ్మితే మనకు మంచిది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను అంటున్నాడు. ఏమంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఈనాడు చాలామంది సువార్త చెప్పండి సిగ్గుపడుతుంటారు. సువార్త చెప్పే కాలం ఇది. ఏ కాలము? సువార్త ప్రకటించే కాలం, దేవుని రాజ్యం గురించి ప్రకటించే కాలం. దేవుని యొక్క సువార్తను ఎవరు అడ్డగించే శక్తి లేదు. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క సువార్తను ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. దేవుడే తర్వాత తలుపు వేస్తాడు, సువార్త మూయబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో పాటు సంఘమును తీసుకువెళ్ళిన తర్వాత మరి భూమి మీద సంఘము సువార్తను ప్రకటించదు. అంతవరకు మనం సంఘం అనేటువంటి మనము సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవారముగా ఉండకూడదు. సువార్తను ప్రకటించడానికి మనం ఏం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మొదటిగా సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, కానీ ఎలా అనగా నమ్మే ప్రతి వానికి మొదట యూదులు కావచ్చు గ్రీకు దేశస్థులు కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేటువంటిది ఏంటి అంటే రక్షణ కలిగించేది. సువార్త అంటే ఏంటి? సువార్తలో ఏముంది? ఈ సువార్త చెప్పటంలో ఏముంది? సువార్త వినటంలో ఏముంది? ఏమి కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ఎలాంటి వ్యక్తికైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నువ్వు ఏ వ్యక్తి అయినా సరే, ఈ యొక్క సువార్త కనుక నువ్వు పరిపూర్ణంగా వింటే, సువార్త కనుక మనం పరిపూర్ణంగా ప్రకటిస్తే ఆ అవతల వ్యక్తి రక్షణ కలుగుతుంది. సువార్తలోనే రక్షణ ఉంది. ఎవరు ప్రకటించినా ఏం కలుగుతుంది? సువార్తలో రక్షణ. సువార్త అనగా ఏంటి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు, యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము యొక్క సువార్త. కాబట్టి మనం చూస్తున్నాము ఇక్కడ
మరి రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, సువార్తల గురించి నేను సిగ్గుపడేవాడును కాను, ఎలాగనగా నమ్మే ప్రతివానికి ఎవరైనా సరే సువార్తని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా రక్షింపబడతారు. రక్షణ అనేటువంటిది వస్తుంది. పరలోకానికి ఏది మార్గం అంటే రక్షణ. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి యొక్క ఆయనే మార్గం, ఆయన సత్యం గనక ఆయన గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనము రక్షింపబడతాం, లేక ఇతరులు రక్షింపబడతారు. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నప్పుడు, మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను. అసలు సువార్త అంటే ఏంటి అంటే, మరి ఏంటి సువార్త అంటే సత్యవాక్యం అనేటువంటి మాట రాయబడింది ఇక్కడ. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. సత్యవాక్యం, సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏం వినాలి? రక్షణ సువార్త వినాలి. అనేక మంది ఇప్పుడు ఎలాంటి బోధలు వింటున్నారంటే భయంకరమైనటువంటి దుర్బోధలు వింటున్నారు. భయంకరమైనటువంటి దుర్బోధలు, మరి పనికిరానివి వింటున్నారు. కానీ నిజమైన సత్యవాక్యం, దేవుని వాక్యం, దేవుని బోధ, దేవుని రక్షణ సువార్త అనేటువంటిది వాక్యం అనేక మంది బోధించడం లేదు, వినేవాళ్ళు కూడా కరువైపోయినారు. విస్తారంగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది, దేవుని యొక్క రక్షణ ప్రకటించబడుతుంది. అందుకే ఇక మనం చూస్తున్నాము, మీరును సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడతారు. అంటే సువార్త వింటే ఏం కలుగుతుంది? సత్యవాక్యమున గురించి మనం వింటే ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించబడతాం. ఈ రక్షణ వలన మనము శిక్ష నుండి తప్పించబడతాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ విషయాలు మనకు అర్థం కావడానికి. ఏ విషయము? ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులని చెప్పాడు. సంఘం ఆల్రెడీ ఎత్తబడింది, మరి అక్కడ అప్పటి నుండి మృతులైన వారు ఎవరు అనేటువంటి విషయాలు మనకు అర్థం కాదు. ఇక్కడ సంఘం భూమి మీద ఉన్నప్పుడు ఇవి ఉచితంగా రక్షణ కలుగుతుంది. భూమి మీద సంఘం ఉంది, సంఘం బాధ్యత తీసుకుంది, పరిశుద్ధాత్మ బాధ్యత తీసుకొని మరి విస్తారమైన సువార్త ప్రకటిస్తున్నారు. మరి అనేకమైన సభల ద్వారా, అనేకమైన సువార్త, వీధి సువార్త ద్వారా, మరి బహిరంగ సువార్త ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా సువార్త, టీవీల ద్వారా సువార్త, కడిపత్రికల ద్వారా సువార్త, బైబిల్ ద్వారా సువార్త, ప్రతి విధమైన ద్వారా సువార్తను విస్తారంగా కృపా సువార్త వినిపించబడుతుంది, ఉచితంగా వినిపించబడుతుంది సువార్త. ఇప్పుడు సంఘం ఉంది గనక, సంఘము గనక ఎత్తబడినా సువార్త అనేటువంటిది ఇప్పటికే సువార్త అక్కడ మూయబడుతుంది. అక్కడ సువార్తను చెప్పడానికి వీలు లేదు. భయంకరమైనటువంటి శిక్షలు విధిస్తున్నారు, భయంకరమైనటువంటివి మరి సువార్త ప్రకటించాలని బహిష్కరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ సూచనలు ఏంటంటే సంఘం ఎత్తబడడానికి అతి త్వరలోనే ఉంది. కాబట్టి మరొక మాట మనం చూద్దాము. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని ఎరిగిన వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మాట మనం చూస్తాం. ఇంత సువార్త వినిపించినా కూడా సువార్తకు లోబడిన వారికి, సువార్త అంటే ఎవరైతే వ్యతిరేకిస్తారో, సువార్తను ఎవరైతే దేశిస్తారో, యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే ఒప్పుకోరో, యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవము, ఆయన దారి పరలోకమని ఎవరైతే ఒప్పుకోరో, రక్షణ సువార్తను ఎవరైతే తునీకరిస్తారో వారి మీదికి రాబోతుంది ఏంది? ప్రతిదండన, తీర్పు, ప్రతిదండన రాయబడింది. అదే మాట 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవునిని ఎరగని వారికి, ఎవరు అంటే దేవుడు అంటే తెలియదు కొంతమందికి,
దేవుడు అంటే తెలియదు, అయినా స్వార్థ ప్రకటించాము. దేవుడు అంటే తెలియని వారు కూడా అనేక ప్రాంతాలలో అనేక విధాలంగా అనేక భాషలలో సువార్త అందబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సువార్త అందబడుతుంది. 100% 95% సువార్త అందబడింది. ఇంకా 5% మాత్రమే సువార్త మిగిలింది. ఎవరికి తెలియదండి యేసు ప్రభు గురించి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ద్వారా సువార్త అందించబడుతుంది. అయినా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నువ్వు లోబడిని వారి మీదకి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తకు ఎవరైతే లోబడరో, యేసుక్రీస్తు వారి దేవుడు కాదని ఎవరైతే అంటారో, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని మరి ప్రకటించినా కూడా ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ మీదకి ఏమొస్తుందంటే దేవుని ఎరగని వారికి, అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేవుడని ఏమని కొలుస్తున్నారు, బండని రాయిని ఇవన్నీ కొలుస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడి వారికి ప్రతిదండన చేసినప్పుడు, ప్రతిదండన ఈనాడు క్రైస్తవులలో కూడా కొంతమంది మాకు తెలిసిన సువార్త అంటారు. మా తాతల ముత్తాతల కాలం నుండి మాకు బైబిల్ తెలుసు, సువార్త తెలుసు, అన్నీ తెలుసు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు సువార్తకు నువ్వు లోబడకపోతే, నీ ఇంట్లో బైబిల్ ఉన్నా, నీ ఇంట్లో పాస్టర్ ఉన్నా, నీ ఇంట్లో నీ ఇంట్లోనే మందిరం ఉన్నా, నీవు గనక రక్షణ సువార్తకు లోబడకపోతే, దేవుని యొక్క సువార్తకు లోబడకపోతే మరి ఏం కలుగుతుంది తెలుసా? ఏమని కలుగుతుంది? ప్రతిదండన, దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఎవరి మీదకి వస్తుంది? దేవుని సువార్త ఎవరైతే వినరో, దేవుని సువార్త, దేవుని మాటను ఎవరైతే మరి గ్రహించుకోకుండా ఉంటారో, దేవుని ఎవరైతే గుర్తించుకోకుండా ఉంటారో, ఎరుగుకోకుండా ఉంటారో, వారి మీదకే దేవుని ఉగ్రత రాబోతుంది. కాబట్టి సంఘం విస్తారంగా సువార్త ప్రకటిస్తుంది. కాబట్టి సంఘం ప్రకటిస్తున్నప్పుడే సంఘములో మనం చేర్చబడాలి. ఎత్తుబడి గుంపులో మనం చేర్చబడాలి. ఎత్తుబడి సంఘంలో మనం ఉండాలి. రక్షణ సువార్త విని దేవుని వాక్యానికి మనం లోబడాలి. కాబట్టి మరొక మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 ఈ మాట రాశాడు, ఈ మాట బోధించాడు. మరియు ఈ రాజసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడను, అటు తర్వాత అంతము వచ్చును. అటు తర్వాత అంతము వచ్చును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అటు తర్వాత అంతము వచ్చును. లోకమంతటా ప్రకటింపబడవలను. లోకమంతటా ఏం ప్రకటింపబడాలంట? దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత ఏమొస్తుంది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు అంటే, అంతము వస్తుంది. ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. ఈ రాజు సువార్త, రక్షణ సువార్త, దేవుని సువార్త, దేవుని యొక్క సువార్త ద్వారా రక్షణ ఉంది. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారానే రక్షణ. సువార్త ద్వారా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు సేవకులు? వాళ్ళు పనులు మానుకొని, వాళ్ళకి పనులు లేవనే, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు బ్రతకాలంటే లోకంలో కదా, ఏ విధంగా బ్రతకవచ్చు. ఎందుకని ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది సేవ చేస్తున్నారు సేవకులు అంటే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారంటే అందులో రక్షణ ఉంది కనుకనే సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకొరకు మనకి దేవుడు సంఘం ఉండగానే గొప్ప సువార్తను ప్రకటిస్తారు. సంఘము ఎప్పుడైతే సంఘము భూమి మీద నుండి పైకెత్తబడుతుందో, మధ్యాకాశానికి వెళుతుందో, అక్కడ ఇప్పుడే సూచనలు కనబడుతుంది. సువార్తకు ఆటంకాలు, భయంకరమైనటువంటి ఆటంకాలు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా సువార్త మూయబడ్డానికే కారణము. సువార్త మూయబడుతుంది. కడపత్రికలు దొరకవు, బైబిల్ దొరకవు, సువార్త ఇంటర్నెట్లో నుండి తీసివేస్తారు. ఎక్కడ కూడా నీకు సువార్త అనేటువంటిది నీకు దొరకదు. సంఘముకు గొప్ప బాధ, హింస కలుగుతుంది. అయితే
సువార్త అనేటువంటిది మూయబడుతుంది. రక్షణ సువార్త అనేటువంటిది మూయబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అపవాది లేక క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకి 7 సంవత్సరములు అధికారం ఇవ్వబడుతుంది. 7 సంవత్సరములు భయంకరమైనటువంటి శిక్షలు భూమి మీద అమలు చేస్తారు కనుక సువార్త ప్రకటించడానికి వీలు ఉండదు. సువార్తను సంఘం ఎత్తబడిన తర్వాత సువార్త అనేటువంటిది ముయ్యబడుతుంది. సువార్త ముయ్యబడితే మరి ఎలా రక్షణ కలుగుతుంది? కాబట్టి రక్షణ అనేటువంటిది సంఘం ఉండగానే దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతున్నప్పుడే మనము రక్షింపబడాలి. అనేకులకు మనము సువార్త ప్రకటించాలి. కాబట్టి మనము ఈ విషయాలు ఎందుకు చెప్పామంటే, సువార్త సంఘం ఎత్తబడిన తర్వాత మరి 3 గుంపులు విడవబడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత 3 గుంపులు విడవబడతారు. ఈ 3 గుంపులు ఎవరంటే, మొదటిగా ఇశ్రాయేలు వారు విడవబడతారు, రెండోది అన్యజనులు విడవబడతారు, మూడోది నామకార్థ క్రైస్తవులు విడవబడతారు. ఈ నామకార్థ క్రైస్తవులు విడబడి ఉంటారు, ఈ యొక్క ఇశ్రాయేలు వారు విడబడి ఉంటారు, అన్ని జనులు విడబడి ఉంటారు. కనుక ఈ యొక్క ఆ కాలంలో సువార్త అనేటువంటిది ఈ యొక్క గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒప్పుకోదు. భయంకరమైన శిక్షలు వేస్తాయి. యేసుక్రీస్తు వారి గురించి బోధించిన, దేవుని గురించి బోధించిన మరి ఇవన్నీ కూడా కఠినమైన శిక్షలు విధిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ప్రకటన గ్రంథము. ఇక్కడ దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత సువార్త ప్రకటిస్తాడా అంటే, మరి సువార్త సంఘము ద్వారా ప్రకటించడు. కానీ సంఘము మధ్యాకాశానికి వెళ్ళింటుంది. సంఘం మధ్యాకాశం వెళ్ళిన తర్వాత మరి ఎవరు సాక్ష్యం ఇస్తారంటే, సువార్త ప్రకటిస్తారంటే చూద్దాం. వీళ్ళు ప్రభునందు మృతులైన వారు. ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్ర ఊపినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కిందన సూచితమైనటువంటి మాట మనం చూస్తున్నాం. సహోదరులారా, ఇక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత రక్షణ స్వార్థ మూయబడుతుంది, తలుపు మూయబడుతుంది. తలుపు మూయబడగానే అపవాదికి లేక అబద్ధ క్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి అధికారం ఇవ్వబడుతుంది. ఈ యొక్క అధికారం ఇవ్వబడిన సమయంలో మరి స్వార్థ ప్రకటించడానికి వీల్లేదు. బహిరంగ స్వార్థ మూయబడుతుంది. మరి బహిరంగ సువార్త ఎక్కడ కూటాలు పెట్టడానికి ఏ పరిస్థితి కూడా ఉండదు. మరి నామకార్థ క్రైస్తవులు విడిబడి ఉంటారు. కాబట్టి వీళ్ళలో కొంతమంది దైవభక్తి కలిగి దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి అని అనేక శ్రమలు పొంది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే 6-9 వచనంలో చూస్తున్నాం. ఆయన 5వ ముద్ర ఊపినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద సూచితమే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎవరయ్యా వీళ్ళంటే, దేవుని వాక్యం నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం ఎవరు ఇవ్వబడ్డారు, ఎవరు వధింపబడ్డారంటే, విడుబడిన వారిలోనే కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అపవాది లేక అబద్ధ ప్రవక్త ఏం చేస్తారంటే, వీళ్ళను చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసిన వీళ్ళు మాటినకపోతే వీళ్ళను శిరచ్ఛేదం చేస్తారు. వీళ్ళు ద్వారా స్వార్థ ప్రకటిస్తాడు. రెండోదిగా మరి సంఘం ఎత్తబడిన తర్వాత 2 సాక్షుల ద్వారా స్వార్థను 3.5 సంవత్సరాల వరకు స్వార్థను ప్రకటిస్తారనేటువంటి విషయాలు మనం నేటి దినం చూసాము. మరి మూడోది మనం 14వ ఆలోచన చూస్తే దూత ద్వారా నిత్య స్వార్థ ప్రకటిస్తారని నేటి దినం మనం చూసాము. మరి ఈరోజు అదే రీతిగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూస్తే, 7 దూత పలికే దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మం సమత్వమవునని చెప్పాను. అంటే దేవుని సువార్త మూయబడుతుంది. ఎప్పుడు సంపూర్ణంగా మూయబడుతుంది అంటే, దేవుని సువార్త ఎప్పుడు మూయబడుతుంది అంటే, దేవుని సువార్త మరి సాక్షులైన వారు ప్రకటిస్తారు, 2 సాక్షులు ప్రకటిస్తారు, అలాగే నిత్య సువార్త దూత ప్రకటిస్తుంది. వీళ్ళందరూ ప్రకటించినప్పుడు సువార్త మూయబడుతుంది. అప్పుడే ఇక్కడ ప్రభునందు మృతులైన వారు వారు ధన్యులని రాయమన్నారు. ఎవరు ప్రభునందు మృతులు? అంతటి ఇప్పటి నుండి
ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం యొక్క స్వరం చెప్పగా వింటిని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎవరయ్యా వీళ్ళంటే హతసాక్షులు, దేవుని కొరకు జీవించిన వారు కనుక మరి దేవుడు